ఈరోజు ఒకవైపు విద్యార్థులపైన దాడి జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి సంఘీభావం తెలిపారు. మేము కూడా విద్యార్థులకు పూర్తి సంఘీభావాన్ని సూర్యాపేట పట్టణంలో అంబేద్కర్ విగ్రహం సాక్షిగా అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి రాజ్యాంగాన్ని పట్టుకొని వారికి మద్దతును ప్రగాఢ సానుభూతిని సూర్యాపేట నుంచి మేము తెలియజేస్తున్నాం. అదే స్ఫూర్తితోటి సూర్యాపేటలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకందరికీ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి రైట్ టు ఎడ్యుకేషన్ ప్రకారం అందరికీ 25% ఫ్రీ అడ్మిషన్స్ దక్కాలని పోరాటం చేస్తున్నాం. స్కూళ్ళల్లో ఫీజు నియంత్రణ ఉండాలి. వాళ్ళు ఫీజును తీసుకున్నప్పుడు వాళ్ళు ఒక ఫీజు స్ట్రక్చర్ను నిర్ణయించినప్పుడు దాంట్లో ఎవరున్నారో ఆ కమిటీలో ఆ కమిటీ సభ్యులు ఎవరు అనేటటువంటిది డిఈఓ గారు వెల్లడించాల్సిన అవసరం ఉన్నది. ఫీజు స్ట్రక్చరు నిర్ణయంలో ఎలాంటి స్టేక్ హోల్డింగ్ లేదు. పేరెంట్స్కి కానీ ఇంకా మిగతా వారికి కానీ విద్యార్థి సంఘాలకు కానీ ఎవరికి కానీ ఇందులో స్థానం లేదు. అదొక్కటే కాదు, ఇంకా ఏంటంటే ఇక్కడ స్కూళ్ళకు పర్మిషన్స్ లేవు. మనకు వెనకట పాకలు ఉండేది, కొట్టాలు ఉండేది. కొట్టాలల్లో పాకళ్ళల్లో ఆ రోజు పాఠశాలలు నడిచేది. కానీ ఈరోజు లక్షలలో ఫీజులు తీసుకుంటున్నటువంటి కార్పొరేట్ స్కూల్స్ అయినటువంటి ఆ స్కూళ్ళల్లో కూడా ఈరోజు కొట్టాలల్లో పాఠాలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇండ్లల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, సింగిల్ బెడ్రూమ్ ఇండ్లల్లో ఈరోజు స్కూల్స్ రన్ అవుతున్నాయి. కింద ఇల్లు ఉంటుంది, పైన స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్లో పైన గోడలన్నీ కూలగొట్టేసి అటు పర్ద గోడలు పెట్టి ఆటిళ్లలోనే భోజనాలు తింటేందుకు మన వాటర్ ఫిల్టర్లు పెట్టడం, ఫ్యాన్లు చక్కగా ఉండవు, పైన ప్లాస్టింగ్ ఉండదు, ఎండాకాలం ఫ్యాన్లు తిరగవు, చికెన్ పాక్స్ వచ్చినప్పుడు అది అంటువ్యాధి అందరికి ప్రబలుద్ది. ఈ విధంగా సూర్యాపేటలో స్కూల్స్ ఉన్నాయి. ఇలా మచ్చుకు జయ స్కూల్ దగ్గరికి వెళ్తే జయ స్కూల్లో వీడియో తీసేటప్పుడు వాళ్ళందరూ మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది. దాని తర్వాత ముఖ్యంగా జయ స్కూల్కి ఒక మాఫియా అండగా నిలుస్తుంది. ఆ మాఫియా వ్యక్తులు ఫోన్ చేసి బెదిరిస్తారు. మా సంగతి ఏందో తెలుసుకో, మా గురించి ఎంక్వైరీ చేయి, ఎంక్వైరీ చేసినాక నువ్వు ఉంటావా ఊడతావా అని బెదిరింపులకు పాల్పడుతున్నారు. చెప్తున్నాం, నాయకులని మీరు ఎవరైతే బెదిరింపులకు పాల్పడుతున్నారో మీకు నిజంగా దమ్ముంటే మీరు కత్తులు తీసుకొని అంబేద్కర్ విగ్రహం కాడికి రారి. మీరు సంపేద ఉంటే ఇక్కడనే సంపూర్ రారి. మీరు ఎవరికి కొమ్ము కాస్తున్నారు, మీరు ఏ పార్టీలో ఉన్నారు, మీ పార్టీ సభ్యత్వాలు ఏందో కూడా తెలుసు. ఈరోజు సూర్యాపేటలో కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎవరు కూడా ఒక కన్స్ట్రక్టివ్గా ఈ డిస్ట్రక్షన్ అవుతున్నటువంటి విద్యా వ్యవస్థ పైన మాట్లాడే విధానం లేదు. ఎవరు ఒక ఇద్దరు కొన్ని సంఘాలు పాపం వాళ్ళు ఏదో ఇద్దరు ముగ్గురు కలిసి మీటింగులు పెట్టుకుంటారు అంతే తప్పితే ఒక కన్స్ట్రక్టివ్గా వాళ్ళ పార్టీకి ఉన్నటువంటి నిర్మాణాన్ని ఇందులో ఉపయోగించరు. వాళ్ళ పార్టీకి ఉన్నటువంటి లీగల్ సెల్స్ ఇందులో భాగస్వామ్యం కావు. వేరే విషయాలలోనైతే ఒక పార్టీ నాయకత్వాన్ని మొత్తాన్ని పూర్తిగా వినియోగించి దానిపైన పోరాటానికి పిలుపునిస్తారు. కానీ ఇక్కడ బలహీన వర్గాల విద్య కొరకు పోరాడుతున్నటువంటి వారిపైన కేసులు జరిగినప్పుడు కానీ వాళ్ళ పైన దాడులు జరుగుతున్నా కానీ ఎవరు రాలేదు. ఇప్పుడు కూడా ఈరోజు శ్రీకాంత్ రెడ్డికి బాజాప్తాగా నీ కులమేంది, నువ్వేంది, నీ పూర్తి పేరేంది, నీ ఊరేంది, నువ్వెక్కడా అని అడుగుతున్నారు. నా ఊరు పలానా పాత సూర్యాపేట అని చెప్తే నేను సూర్యాపేట పట్టణం నా గురించి తెలుసుకో అంటున్నాడు. ఒరే సన్నాసి దద్దమ్మల్లారా, నీ ఊరు కాదు నువ్వు అడగాల్సింది. ఆయనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్లో మేము అందరం కూడా వీడియోలు చేస్తున్నాం. నీ సెల్లులో డేటా లేకుంటే అడుగు, డేటా వేపిస్తా. నువ్వు 7200 న్యూస్ అని కొట్టుకో, చూసుకో, వచ్చి అడుగు, తెలుస్తుంది. నీ అడ్రస్ తెలుపుకో. నువ్వు ఊరు పత్తా అడ్రస్ లేనోడు, నువ్వు ఏది చెప్పుకోకుండా బెదిరింపులకు పాల్పడితే ఎవడు ఊకునేది లేదు, భయపడేది లేదని చెప్తున్నాం. నీకన్నా ముందే ఎన్నికలప్పుడు ఇలాంటి బెదిరింపులు ఎన్నో వచ్చినా కానీ ఎవరికి భయపడకుండా ఆ రోజు నిలబడి సూర్యాపేటలో జరుగుతున్న అవినీతి పైన, అక్రమాల పైన, అభివృద్ధి పేరిట జరుగుతున్నటువంటి ధన దోపిడీ పైన అన్నిటిపైన మేము మాట్లాడడం జరిగింది. దీన్ని తెలుసుకొని మాట్లాడమని చెప్తున్నాం. ఖబర్దార్, బెదిరింపులకు పాల్పడే వ్యక్తులారా మీరే మేము చూసుకుందాం. అదే బెదిరింపులకు కనుక మీరు కనుక పాల్పడితే మేము బీదల పట్ల ఉండం. ఇగో ఇక్కడ మేము ఏడ చేస్తున్నాం, అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ వర్షంలో వీడియో చేస్తున్నాం. జంతర్ మంతర్ దగ్గర వర్షం పడుతుంది. అక్కడ కాంగ్రెస్ నాయకులపై ఒత్తాసు పలుకుతారు. అక్కడ మీరు సన్నాయి నొక్కులు నొక్కుతారు. మీరు ఒక సూడో ఈజంగా మీరు ప్రవర్తిస్తారు. అక్కడ మీరు సంఘీభావం తెలుపుతారు తప్పితే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కాంగ్రెస్ నాయకులు గడ్డి బీక్తురా, గాడిద పనులు తోముతురా, విద్యా వ్యవస్థ పైన జరుగుతున్నటువంటి దోపిడి పైన అడుగుతున్నాం.
ఇక్కడ ఎవరు ఉన్నారు? పంచర్ షాపులో ఉండు పండ్లు అమ్ముకునేటోళ్ళు, అలాంటి వాళ్ళ పిల్లల గురించి మేము అడుగుతున్నాం. నీ ముఖ్యమంత్రి నీ దగ్గర విద్యాశాఖను పెట్టుకున్నావు, నువ్వు ఎన్ని రివ్యూస్ చేసినావు? సూర్యాపేటలో నీ దోస్తే ఉన్నాడు కదా పటేల్ రమేష్ రెడ్డి ఈ విద్యా వ్యవస్థ పైన ఏం పోరాడుతున్నాడు అని అడుగుతున్నాం. ఇప్పటికీ ఏ పోరాటం లేదు, ఏది లేదు. దాడులకు పాల్పడుతుంటే కనీసం సంఘీభావం లేదు. ఎన్నికలప్పుడు వస్తారు, మేము ఉన్నామని చెప్తారు. ఓట్లు ధనస్వామ్యంగా ప్రజాస్వామ్యాన్ని మార్చిన ఈ కాంగ్రెస్ వాళ్ళకు కూడా బుద్ధి రావాలని చెప్తున్నాం. మీరు ఒక ధోరణి, కేంద్రంలో ఒక ధోరణి, రాష్ట్రంలో ఒక ధోరణి, సూర్యాపేటలో ఒక ధోరణి, గల్లీలో ఒక ధోరణి, ఢిల్లీలో ఒక ధోరణి అంటే మాత్రం ప్రజలు మిమ్మల్ని ఉపేక్షించరు. సూర్యాపేటలో విద్యా వ్యవస్థ పైన జరుగుతున్నటువంటి దోపిడీ పైన, వ్యక్తుల పైన జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తున్నాం. మీకు గనక ఇదే దాడులకు పాల్పడతామని కనుక మీకు దమ్ము ధైర్యంతో ముందుకొస్తే మేము దాటిని ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం, ప్రాణాలను వదలడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అని కూడా చెప్తున్నాం. పోలీస్ శాఖ వాళ్ళు ఇప్పటికైనా మీరు మేల్కొని విద్యా వ్యవస్థను కూడా తట్టి వాళ్ళపైన ఎంక్వైరీ చేసి, ఈ స్కూళ్ళ పైన ఎంక్వైరీ చేసి ఈ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి స్కూళ్ళను కూడా మూసివేయడానికి మీరు శ్రీకారం చుట్టాలని కోరుతున్నాం. ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యా వ్యవస్థ పైన అంతా కూడా పోరాటం చేస్తూ ఉంటే, ఈరోజు ఏదైతే సూర్యాపేటలో దాదాపుగా ఒక బ్రాండెడ్ స్కూల్ అని చెప్పి, ఏదైతే కరోనా టైంలో 10/10 వచ్చినాయి, తర్వాత వచ్చినాయని చెప్పి ఒక కార్పొరేట్ విద్యా సంస్థ చిన్న విద్యా సంస్థల్ని ఎదగకుండా మొత్తానికి సూర్యాపేట మొత్తం కూడా తన స్కూల్లే, అన్ని స్కూళ్ళు కూడా ఆయన స్కూల్ యాజమాన్యం కొనుక్కొని మొత్తానికి నడుపుతా ఉన్నటువంటి పరిస్థితులలో నెహ్రూ నగర్కి సంబంధించిన దాంట్లో డబల్ బెడ్రూమ్ ఇళ్ళన్నీ కూడా కిరాయిలకు తీసుకొని, క్లియర్గా ఇండ్లన్నీ కూడా కిరాయిలకు తీసుకొని నడుపుతా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ పిల్లలకు రక్షణ లేకుండా ఉన్నటువంటి పరిస్థితులలో నడుపుతా ఉంటే వీడియో చేసిన పావు గంటలనే ఇవాళ ఫోన్లు చేసి అనేకమైన రకాలుగా నిన్ను చంపుతాం అని బెదిరిస్తా ఉన్నారు, ఇంకో రకంగా బెదిరిస్తా ఉన్నారు. మీ బెదిరింపులకు భయపడేది లేదని కూడా సూటిగా చెప్తా ఉన్నా. ఇంకొకసారి ఇట్లాంటి కార్యకలాపాలకు బాల్పడకుండా ఏదైతే జయా స్కూల్ సంబంధించినటువంటి యాజమాన్యం ఏదైతే 60 ఫీట్ల రోడ్లో ఆయన ఎంప్లాయ్ అంట, ఏదో ఇంటికి వచ్చి నరుకుతా పీక్తా అంటా ఉన్నాడు. క్లియర్గా చెప్తా ఉన్నా, నువ్వు చేయాల్సింది నువ్వు ఆయన పోరాడాలనుకుంటే ప్రజల్లోకి వెళ్ళి పోరాడాల్సినటువంటి అవసరం ఉంది తప్పించి నా మీదకి వచ్చి నన్ను ఏదో పీక్తా పొడుస్తా అంటే చేసేది ఏం లేదని కూడా సూటిగా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకా జయా స్కూల్ యాజమాన్యానికి మీరు ఫీజులో దోపిడీ చేస్తా ఉన్నారు, పిల్లలకు రక్షణ కల్పించాలని కూడా క్లియర్గా కోరుతా ఉన్నా. ఈరోజు సూర్యాపేట పట్టణంలో ఉన్న జయ స్కూలు మౌలిక వసతులపై పరిశీలించడానికి పోయిన 7200 మీడియా ప్రతినిధులపై ఆ స్కూల్ యాజమాన్యం చంపుతా అని బెదిరింపులకు గురి చేసిన సంఘటన చాలా బాధాకరమైన విషయం. ఇవాళ సూర్యాపేట పట్టణ ప్రజలను మోసం చేస్తూ విద్యా వ్యాపారం చేస్తూ ఇవాళ మీడియా ప్రతినిధులను, సామాజిక కార్యకర్తలను బెదిరించేంత స్థాయికి ఇవాళ విద్యా సంస్థలు ఎదిగిపోయినాయి. ఇది చాలా శోచనీయమైనది, చాలా సిగ్గుసేటైన విషయాన్ని ఈ సందర్భంగా ఇట్టి విషయాన్ని మేము ఖండిస్తున్నాం. ఈ సూర్యాపేట జిల్లాకు సంబంధించిన ఉన్నత విద్యాధికారి అయిన డిఓ గారు కళ్ళు లేని కబోదిగా ఇవాళ సామాన్య ప్రజలు మట్టిలో మాణిక్యాలు వెలుకు తీయాలంటే వారికి సరసమైన సామాన్యులకు అందుబాటులోమైన ఫీజు ఉండాలి. కానీ ఇవాళ సూర్యాపేట పట్టణంలో లక్షల ఫీజులు తీసుకొని 1/3 స్టేజ్ల బుక్స్ల ఫీజులు వసూలు చేస్తూ కూడా ఇవాళ కళ్ళలోని కబోదిగా ఒక గుడ్డెద్దు చీలబడ్డట్టు ఈ డిఓ గారు ఉన్నారు. వెంటనే ఈ డిఓ గారిని సస్పెండ్ చేసి ఇక్కడ సూర్యాపేట ప్రాంతంలో ఉన్న పిల్లల తల్లిదండ్రులకు ఫీజు భారం నుంచి, ఫీజు వ్యాపారం నుంచి వాళ్ళకు ఉపశమనం కల్పించాలని కోరుకుంటున్నాం. పేరెంట్స్ అసోసియేషన్ తరఫున ఇట్టి విషయాన్ని పూర్తిస్థాయిలో మేము ఖండిస్తున్నాం. డిఓ గారు ఇప్పటికైనా జేఏ స్కూల్ పైన చర్యలు తీసుకోవాలి, జేఏ స్కూల్ పరిశీలించాలి. జేఏ స్కూల్లో మౌలిక వసతులకు ఎలాంటి వెంటిలేటర్లు లేకుండా, ఎలాంటి విశాలమైన గదులు లేకుండా, వచ్చేది ఆనకాలం సీజను, ఈ టైంలో పిల్లలకు రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. ఆ జేఏ స్కూల్లో విపరీతమైన ఒత్తిడి గురి చేసి పిల్లల మానసిక పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉన్నది. సామాన్యులకు నాణ్యమైన విద్య జరగాలంటే సులభతరంగా అందుబాటులో ఫీజు ఉండాలి అని ఈ సందర్భంగా మేము కోరుకుంటూ ఈరోజు జరిగిన దాడిని మేము ఖండిస్తున్నాం. చాలా భారీ ఎత్తున ఫీజులు వసూలు చేస్తూ బుక్స్ పైన, దాంతోపాటు హాస్టల్ ఫీజు కానీ, దాంతోపాటు అదేవిధంగా పలు రకాల మౌలిక వసతులపై 7200 న్యూస్కు ఒక మీడియా వాళ్ళు ఒక పరిశీలన పోయినప్పుడు వాళ్ళ పైన దాడి చేయడం అనేది ఇది హేయమైన చర్య అని చెప్పేసి నేను స్టూడెంట్ పేరెంట్ అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్గా ఈ తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. ఈ జయా స్కూల్కి యాక్చువల్గా మాకు అఫీషియల్ ఎంఈఓ గారు ఇచ్చినటువంటి ఒక రికార్డు ప్రకారం
5 స్కూల్కి మాత్రమే యూడిఎస్ కోడ్ ఉంది. ఇక్కడ బ్రాంచ్ల పేరుతో 8 నుంచి 9 బ్రాంచ్లు నడుపుతున్నాడు. అయ్యా డిఓ గారు, ఎంఏ గారు, ఇది మీకు తెలియదా? లేకపోతే మరి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ మేము తీసుకొని మీకు వచ్చినటువంటి ఎం జ్యోతి అనే మేడం హెడ్ మాస్టర్ గారు 5 స్కూల్కు హెడ్ మాస్టర్ ఆంపేరే ఉంది, యూడిఎస్ కోడ్లు మాత్రం 5 ఉన్నాయి. మరి మీరు 8 బ్రాంచ్ల మీద చిన్న చిన్న డబ్బాలు ఎక్కున్నటువంటి డబల్ బెడ్రూమ్లు తీసుకొని మీరు అది పాఠశాల అంటారా, ఇల్లు అంటారా అర్థం కావట్లేదు. అక్కడ స్కూల్ గ్రౌండ్ ఉండదు, మౌలిక వసతులు లేవు, అసలు హాస్టల్ పర్మిషన్ లేదు. మొత్తం సూర్యాపేటలో 75 పాఠశాలలు ఉంటే ఏఎస్ పాఠశాల కూడా దాదాపుగా మరి గ్రౌండ్ లేదు. అసలు హాస్టల్ పర్మిషన్ లేకుండా మీరు ఎట్లా నడుపుతారు? ఇక్కడ ఈ జయాజమాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే వీళ్ళు గవర్నమెంట్ టీచర్లే ఉండి ఇక్కడ ఈ యొక్క స్కూల్ నడుపుతూ ఇక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర, పేదల దగ్గర రక్తం తాగుతారు వీళ్ళు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇది జయా కాలేజీలో ఇంటర్మీడియట్ ఎంపీసీ కానీ బైపీసీ కానీ జాయిన్ అయితే అక్కడ నువ్వు హాస్టల్లో ఉండు, నువ్వు తినకపో, నా ఫీజు 2,30,000 అని చెప్పేసి దారుణంగా నడుస్తుంది ఇక్కడ. అయ్యా ఉపేందర్ సార్ నా దృష్టికి వచ్చింది, మరి ప్రసాద్ సార్ అంటే అంత గవర్నమెంట్ టీచర్లట, ఏంది దోపిడీ ఏమి అడుగుతున్నావు? మీ దగ్గర అసలు హాస్టల్ పర్మిషన్ లేదు, నామ్స్ లేదు, డిఓ గారు తెలుసు, ఎంఓ గారు తెలుసు, అయినా కానీ ఏ రోజు కూడా పోయిన పాపాలు లేదు. ఇక్కడ పేద పిల్లలు రక్తం తాగుతారు. అదేవిధంగా ఈ రోజు మీడియా వాళ్ళు పోయి అలా ఏమున్నాయని చెప్పేసి మౌలిక వసతులు వాళ్ళు పరిశీలిస్తానికి పోతే వాళ్ళపై దాడి అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం పేరెంట్స్ తరఫున. మరొక రకం చెప్పాలంటే మీకు ఎస్సీఆర్టీ నామ్స్ ప్రకారం గవర్నమెంట్ ప్రెస్క్రైబ్ టెక్స్ట్ బుక్స్ వాడాలని క్లియర్ ప్రొసీడింగ్ ఉంది. ఈ రోజు వరకు కూడా డిఓ గారు ఏనాడు కూడా ప్రొసీడింగ్ చేయట్లేదు. మీరు దీని వెనక పెద్ద ఒక మాఫియా ఉందని చెప్పేసి మీకు ఖచ్చితంగా మాకు అనుమానం వ్యక్తం అవుతుంది. మీరు ప్రొసీడింగ్ ఎందుకు చేయట్లేదు? జర్నలిస్ట్ పిల్లలకైతే ప్రొసీడింగ్ ఇస్తాం, పోలీసుల పిల్లలకు ప్రొసీడింగ్ ఇస్తాం. ఇక్కడ ఆర్టీ యాక్ట్ 2009 ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి హైకోర్టు ఆల్రెడీ, ఏపీ హైకోర్టు ఆల్రెడీ అక్కడ 21,000 స్కూళ్ళు ఆల్రెడీ ఈ 20% సీట్లు వాళ్ళు ఆల్రెడీ ఫిల్అప్ చేశారు. మరి మన తెలంగాణకి ఏమైంది అర్థం కావట్లేదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఏం జరుగుతుంది? అయ్యా సర్వోత్తమ్ బాబు గారు ఇక్కడ ఏం జరుగుతుంది? దాంతోపాటు పట్టాల రమేష్ గారు ముఖ్యంగా సూచిస్తున్నా, కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది, దాంతోపాటు కమిషనర్ గురించి తెలియజేస్తున్నా, ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు చెప్తున్నాను, అదేవిధంగా లెఫ్ట్ పార్టీలు అందరూ తెలియబడుతున్నాను. ఇక్కడ పేద పిల్లలు అన్యాయం గురవుతారు. టెక్స్ట్ బుక్స్ పేరు మీద ప్రెస్క్రైబ్డ్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ వాడాలని చెప్పి క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఉన్నా కానీ ప్రైవేట్ యాజమాన్యం వాళ్ళు సొంత పబ్లికేషన్ పెట్టుకొని 11,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు బుక్స్ వసూలు చేస్తున్నారు. ఇది చాలా దారుణమైన చర్య. అదేవిధంగా బుక్స్ టైల పేరు మీద, బెల్ట్ పేరు మీద అమ్మకూడదని నిషేధం ఉన్నప్పుడు కూడా వాళ్ళు యథేచ్ఛగా అమ్మిస్తున్నటువంటి అధికారులు అమ్మిస్తున్నారు. ఈ రకంగా కార్పొరేట్ పాఠశాలకు ఒత్తాసు పెరుగుతూ వెనక పెద్ద మాపే నడుస్తుంది. డిఓ గారు 6 సంవత్సరాల నుంచి ఇక్కడ ఏ రకంగా ఎఫ్ఎస్లో పనిచేస్తున్న సంగతి కలెక్టర్ గారు తెలుసు కూడా, మరి ఎందుకు అని ఈ రకంగా ఆరోపణలు వస్తున్నాయి. పేద పిల్లల పట్ల జిఓఎస్ నెంబర్ 91 2009లో వచ్చింది, జిఓఎస్ నెంబర్ 1 1994లో వచ్చినాయి. ఈ స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ నామ్స్ క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజులు ఈ విద్యా సంవత్సరంలోనే వాళ్ళు సెప్టెంబర్ 31 లోపు వాళ్ళ యొక్క గవర్నింగ్ బాడీని, పిల్లల యొక్క పేరెంట్స్ని ఇన్వాల్వ్మెంట్ చేసి అందులో మదర్ ఎడ్యుకేట్ కూడా ఉండాలని చెప్పి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆ రకంగా ఆ టీచర్లు కానివ్వండి, ఆ పాఠశాల కరస్పాండెంట్, కొందరు పేరెంట్స్ సమక్షంలో ఫీజులు ఆమోదయోగ్యమైన ఫీజులు సిపిఐ నామ్స్ ప్రకారం, కన్సూమర్ ప్రైస్ ఆఫ్ ఇండెక్స్ నామ్స్ ప్రకారం వాళ్ళు ఫీజులు ప్రతి తరగతుల వారిగా వాళ్ళు నిర్ణయించి అటు ఫీజులని కలెక్టర్ గారికి పంపిస్తే అక్కడ డిఓ గారు మెంబర్గా ఉండి, అదేవిధంగా ఆడిటర్ సమక్షంలో కలెక్టర్ గారు డిఎఫ్ఆర్సీకి చైర్మన్గా ఉండి ఆ డిఎఫ్ఆర్సీ అప్రూవల్ సంబంధించినటువంటి ఫీ స్ట్రక్చరు ఈ సూర్యాపేటలో గారు రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా అమలు కావట్లేదు. అయ్యా కలెక్టర్ గారు జిఓఎస్ నెంబర్ 1 ఉంది, 90 జిఓఎస్ నెంబర్ 91 ఉన్నాయి. ఈ రకంగా డిఎఫ్ఆర్సీకి తమరు చైర్మన్గా ఉన్నారు. ఈ విషయం తమరికి మరి తెలుసు కూడా ఎందుకు మీరు ప్రొసీడింగ్ కాపీలు డిఓ గారితో ఇప్పించి ఖచ్చితంగా స్కూల్లో నోటీస్ బోర్డులో ఫీ స్ట్రక్చరు ఖచ్చితంగా బహిరంగంగా ఉంచాలని నామ్స్ ఉన్నా కానీ ఇక్కడ ఎందుకు అమలు కావట్లేదని చెప్పేసి పేరెంట్ అసోసియేషన్ తరఫున మేము బాగా తీవ్రంగా దాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా తమరు మీరు ప్రతి పాఠశాలలో ఫీ స్ట్రక్చర్ ఖచ్చితంగా బహిరంగంగా నోటీస్ బోర్డులో పెట్టాలి. దాంతోపాటు బుక్స్ కూడా గవర్నమెంట్ ప్రెస్క్రైబ్ టెక్స్ట్ బుక్స్ వాడాలని ఉంది. నిబంధనలు ప్రొసీడింగ్లు ఉన్నా కానీ ఎస్సీఆర్టీ 2015 వచ్చింది. అప్పుడు ఐఏఎస్ చిరంజీవి గారు ఉన్నారు, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఉన్నారు, ఆయన డైరెక్టర్ ఉన్నారు. ఆ రోజు ప్రొసీడింగ్ వచ్చింది. ఇది తెలుసు కూడా ఎంఈఓ గారు కానీ, డిఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ కూడా ఈసారి ప్రొసీడింగ్లు గవర్నమెంట్ ఆఫ్ ఆర్డర్స్ ఉన్నా కానీ వాటి తొంగలో నొక్కి యథేచ్ఛగా దీని వెనక ఒక మాఫియా లెక్క వీళ్ళు నడిపిస్తారంటానికి ఏర్పడే సందేహం లేదు. కలెక్టర్ గారు ఇమీడియట్ గా దీని మీద యాక్షన్ తీసుకొని
ప్రతి స్కూల్లో కూడా విజిట్ చేయించి అక్కడ ఏ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో మీరు గమనించి తప్పకుండా ప్రైవేట్ పాఠశాల బుక్స్ ఉంటే మాత్రం వాటిని సీజ్ చేసి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఇక్కడ హాస్టల్ పర్మిషన్ లేకున్నా కానీ వేల రూపాయలతో హాస్టల్ పెట్టి ఇక్కడ దందా చేస్తారు. అదేవిధంగా యూనిఫామ్ పేరు మీద రకరకాలుగా ఫీజులు దోపిడీ చేస్తారు. ఖచ్చితంగా ఇప్పుడు ఇక ఫీజుల నియంత్రణ కమిటీ కూడా రావాలని చెప్పేసి తమిళనాడు తరహాలో మన తెలంగాణ కూడా రావాలని త్వరలో రావాలని కోరుకుంటున్నాం. ఇక్కడ అధికార పార్టీ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానివ్వండి, ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, లెట్పల్లి అందరూ కూడా సహకారంతో పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేయబోతున్నాం. డెఫినెట్ గా ఇది పేదల పక్షాన, మిడిల్ క్లాస్ పక్షాన ఖచ్చితంగా 25% సీట్లు ఈడబ్ల్యూసీ కోటాలో ఆర్టీఏ ఖచ్చితంగా రైట్ టు ఎడ్యుకేషన్ డెఫినెట్ గా అమలు కావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఈ దోపిడిని అడ్డుకోవడానికి మేము మా విద్యార్థి సంఘాల తరపున కానివ్వండి, మీడియా తరపున కానివ్వండి, ఇటువంటి దాడులు జరిగితే ఖచ్చితంగా పట్టుకట్టుస్తామని చెప్పేసి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మాకు ఒక బాధ అనిపించిన సంఘటన ఏంటంటే అదే ఎస్పీ గారు పోలీస్ యాక్టివ్ పెట్టి ఇక విద్యార్థుల మీద, సంఘాల మీద, నాయకుల మీద కేసులు పెట్టడం అనేది నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఇటీవల త్రివేణి యాజమాన్యం వాళ్ళు అక్కడ బుక్స్ అమ్ముతున్నామని చెప్పేసి స్వయంగా కరస్పాండెంట్ ఒప్పుకుండు. కానీ ఆయన మీద ఆ బుక్స్ అమ్మినందుకు ఇంతవరకు ఎటువంటి చర్య తీసుకోలేదు. బుక్స్ అమ్మవారిన నిబంధనలు ఉన్నా కానీ ఆయన బుక్స్ అమ్మినందుకు ఎటువంటి ఎంఏ గారు కానివ్వండి, డిఓ గారు కానివ్వండి ఎటువంటి దాని మీద యాక్షన్ తీసుకోలేదు. కానీ విద్యార్థి సంఘ నాయకుల మీద కేసులు పెట్టడం అనేది చాలా హేయమైన చర్య. దయచేసి వెంటనే విఫలమరించుకోవాలి. రాకపోతే మాత్రం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకు బుద్ధి చెబుతామని ఈ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి మేము హెచ్చరిస్తున్నాం అని ఏకంగా పేరెంట్స్ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం.